సినీ నటి ప్రత్యూష కేసు మళ్లీ తెరపైకొచ్చింది. 2002 ఫిబ్రవరి 23న విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ప్రత్యూష అదే నెల 24న చనిపోయారు. కూల్ డ్రింక్లో పురుగు మందు కలిపి తాగినట్టు పరీక్షల్లో వైద్యులు గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం అప్పట్లో నివేదిక ఇచ్చింది. అప్పట్లో సిబిఐ కూడా ఈ కేసును విచారణ జరిపింది. అసలేంటి కేసు అంటే, ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. కానీ అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆత్మహత్యకి పాల్పడ్డారు. దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్షీటు దాఖలు చేసింది. కేసు విచారణ తర్వాత సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. అయితే నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ తాజాగా ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.